షార్ట్స్ రేషియోలో రికార్డ్ చేసి లాంగ్ వీడియోస్ పెడితే మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుందా, వ్యూస్ వస్తాయా అనేసి అడుగుతున్నారు. షార్ట్స్ రేషియో అంటే మనకి 9:16 రేషియోలో తీసిన వీడియోని, రికార్డ్ చేసిన వీడియోని సేమ్ అట్లాగే లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేయొచ్చా అంటున్నారు. పోస్ట్ చేయొద్దు అని యూట్యూబ్ అయితే చెప్పలేదండి, పోస్ట్ చేయొచ్చు. కానీ వ్యూస్ వచ్చినా కూడా అంత ఇదిగా ఏం అనిపించదు. ఎందుకంటే మనకు వీడియో అనేది నిలువుగా ఉంటుంది. మనకు అసలు వీడియో ఫార్మాట్ ఏంటి, 16:9 ఫార్మాట్, యూట్యూబ్ వీడియో లాంగ్ వీడియో ఫార్మాట్. సో అలా చేసినప్పుడు వ్యూస్ వస్తాయి రాకపోతే అది మన చేతిలో లేదు. ఆడియన్స్ వాళ్ళకి ఎట్లా ఇష్టమైతే అట్లాగే చూస్తారు కదా. ఇది పక్కన పెడితే అందరూ చాలామంది చేస్తున్నారు ఇది ఇట్లాగే సేమ్. ఇదే కంటిన్యూ అయిందనుకోండి యూట్యూబ్ రూల్ మార్చేస్తుంది. మనం చేసే మిస్టేక్సే యూట్యూబ్ రూల్స్ అవుతున్నాయి. మనం ఏ మిస్టేక్స్ అయితే చేస్తున్నామో అవే మిస్టేక్స్ని యూట్యూబ్ రూల్గా పెట్టేస్తుంది. ఎందుకు ఇట్లా చేయడం చెప్పండి. ఇప్పుడు మీరు లాంగ్ వీడియోగా తీసుకున్న దాన్ని షార్ట్ లాగా ఎడిట్ చేయొచ్చు, ఎందుకంటే మనం దాన్ని క్రాప్ చేసుకోవచ్చు. బట్ షార్ట్గా తీసిన వీడియోని లాంగ్ వీడియోగా క్రాప్ చేస్తే అసలు బాగోదు, అంత క్లారిటీ మిస్ అవుతుంది. అది అంత క్లారిటీ ఏం మిస్ అవ్వదు, బట్ పర్వాలేదు. సో అలా చేసుకోవచ్చు కానీ బట్ ఇలా రివర్స్లో అయితే చేయకూడదండి. 9:16 రేషియోలో తీసిన వీడియోని లాంగ్ వీడియోలోగా పెట్టొద్దు అనేది నా సజెషన్. మీ ఇష్టం ఇంకా ఫైనల్గా. మేబీ రూల్ మార్చొచ్చు కూడా యూట్యూబ్, ఎందుకంటే చాలా ఛానల్స్ చూస్తున్నాను ఇట్లాగే షార్ట్ కోసం తీసి లాంగ్ వీడియోలో కూడా పెట్టేస్తున్నారు. సో మోస్ట్లీ అలా పెట్టకుండా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. అండ్ చూడడానికి కూడా అంత ఇదిగా ఏం అనిపించదు. లాంగ్ వీడియో అంత ఫుల్ వీడియో చూడాలని అయితే ఎవరు అనుకోరు నాకు తెలిసి. ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు కూడా వీడియో అయితే. అట్లా నిలువుగా ఉంటే అటు ఇటునేమో బ్లాక్ వచ్చి అలా చూడడానికి కూడా అంతేం బాగోదు కదా.